బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో పాకిస్తాన్ అస్తవ్యస్తం అవుతుందని చెప్పొచ్చు. భారత్ తీసుకున్నటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో నీటి విషయంలో కావచ్చు, అలాగే ఔషధాల విషయంలో కావచ్చు, సామాన్ల విషయంలో కావచ్చు, ప్రకృతికి సంబంధించినటువంటి ఉత్పత్తుల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఎవ్వరు ఊహించని అత్యంత పాశవికమైనటువంటి ఉగ్రదాడికి యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. అద్భుతమైనటువంటి కశ్మీర్ అందాలను తిలకిస్తున్న పర్యాటకులపై విచక్షణారహితంగా జరిగినటువంటి దాడులకు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 5 నుండి 7 తీవ్రవాదులు పహల్గాంలో చేసినటువంటి విధ్వంసం కార్గిల్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడి రక్తాన్ని మరిగిస్తోంది. కశ్మీర్ తీవ్రవాదాన్ని భూసమాధి చేయాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. మతవాదం పులుముకున్నటువంటి ఉగ్రవాద చర్యలను కూకటి వేళ్లతో పెకిలిస్తామని భారత ప్రధాని హామీ ఇచ్చారు. భారత స్ఫూర్తిని దెబ్బతీసిన ఉగ్రవాదుల్ని వాళ్ళ వెనుకున్న ఏ ఒక్కరిని కూడా వదలమని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక పాక్కి చుక్కలే అని చెప్పుకోవచ్చు మనం. నిజానికి ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనేది ఏదైతే మనకు స్పష్టంగా కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నటువంటి 30 నుంచి 40% వరకు ఔషధాలు నిలిపివేయటం వల్ల యుద్ధానికి ముందే ఇబ్బందుల్లో పాక్ పడినట్లుగా తెలుస్తోంది. సో ఏప్రిల్ మనం చూసుకున్నాం, మొన్న జరిగినటువంటి ఇష్యూలో మధ్యాహ్నం జరిగినటువంటి పహల్గాం ఉగ్ర దాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. విదేశీ పర్యటనను మధ్యలోనే ముగించుకొచ్చినటువంటి ప్రధాని మోడీ అత్యవసర మీటింగ్ తర్వాత అందరికీ కూడా ఆంక్షలు విధించారు. పెరిగినటువంటి ధరలు, ఒక్కసారిగా పాకిస్తాన్లో ధరలు పెరగటం, వాటర్ నిలిపివేయటం, ఇవన్నీ కూడా ప్రస్తుతం పాక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగానే మనకు సమాచారం అందుతోంది. దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్లుగా తెలుస్తుంది. పహల్గాం దాడి తర్వాత లీపాయోలోని మిలిటరీ బేస్ క్యాంప్లో కూడా భారీ పేలుడు జరిగింది. అలాగే ఒక్కసారిగా భారీ శబ్దం, దానికి సంబంధించి మనం చూస్తున్నాము. తాజాగా జరిగినటువంటి భారత్ నిర్ణయంతో ఆర్థిక సంక్షోభంలోకి పాక్ వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఉగ్రదాడుల నేపథ్యంలో వాణిజ్య ఒప్పందాలు కూడా రద్దు చేసుకున్నారు. అలాగే కేవలం 3 రోజుల్లో స్తంభించినటువంటి 3,800 కోట్ల రూపాయల విలువైనటువంటి వాణిజ్యం కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించి పాకిస్తాన్ వాణిజ్య విధానం కూడా పూర్తిగా డౌన్ అయినట్లుగా తెలుస్తుంది. ఔషధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారత్ విధానాలన్నీ కూడా పాక్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతున్నాయో మనకు తెలుస్తుంది. కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, పౌల్ట్రీపై తీవ్ర ప్రభావం అయితే చూపిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ద్వైపాక్షిక ఒప్పందాలు రద్దుతో ఔషధ ఎగుమతులు కూడా నిలిపివేయడం జరిగింది. పాకిస్తాన్లో ఏర్పడ్డ ఔషధాల కొరత, ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తోంది పాక్. సో తాజాగా చైనా, రష్యా, యూరప్లపై కూడా ఆధారపడినటువంటి పాకిస్తాన్ డిమాండ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా పెంచినటువంటి వ్యాపారస్తులు ఒక్కసారిగా ఢీలా పడిపోయినట్లుగా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, చూస్తున్నాం కదా, భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అసలు ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది పాకిస్తాన్కి? రైట్ సౌమ్య, ఏదైతే పెహల్గాంలో ఈ నెల 22వ తేదీన ఉగ్రవాదులు జరిపిన దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కొంచెం పాక్కు ఇబ్బందులకు గురి చేసే విధంగానే కనిపిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇటు సింధు నదికి సంబంధించిన నీటి ఒప్పందాన్ని సంబంధించి క్యాన్సిల్ చేసుకోవడం, నీటిని ఆపేయడం, మరోవైపు కొన్ని కీలక నిర్ణయాలు కూడా భారత ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో వీటన్నిటిపై ఆధారపడిన పాకిస్తాన్ కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా యుద్ధానికి ముందే పాకిస్తాన్కి భారత ప్రభుత్వం కొంత షాక్ ఇస్తున్నట్లకే ప్రధానంగా మనకు అర్థమవుతుంది. దానిలో భాగంగానే ఏదైతే ఆ ద్రవ్యోల్బణం, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంది, భారీగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీనివల్ల అక్కడ తిరుబండారాలకు సంబంధించి కానీ, ఆహార పదార్థాలకు సంబంధించి కానీ ధరలు అనేవి భారీగా పెరిగిపోతున్నాయి. దాంట్లో రెగ్యులర్గా తినే రైస్ ఏదైతే ఉందో కిలో బియ్యం ధర 340 రూపాయలకు చాలా ఎక్కువగానే ఇక్కడ పెరిగిందని ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరోవైపు మాంసప్రియులకు పాకిస్తాన్లో ఇది అందని ద్రాక్షగా కూడా ఈ చికెన్ అనేది అందిందని రేటు వెళ్ళిందని కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. అంటే దాదాపు కేజీ 800 రూపాయలకు ఈ చికెన్ ధర కూడా పెరిగినట్లుగా కూడా ఇప్పుడు తాజాగా ఉన్న పరిణామాలను బట్టి మనకు అర్థమవుతుంది. అంటే భారతదేశం తీసుకుంటున్న నిర్ణయాలు ఏదైతే పెహల్గాంలో ఉగ్రదాడులు జరిగిన తర్వాత భారతదేశం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాల వల్ల ఇప్పటికీ పాకిస్తాన్ అనేక ఇబ్బందులు, అంటే దాదాపు 3 రోజుల్లోనే ఈ ఆర్థిక ద్రవ్యోల్బణం అనేది భారీగా పెరిగిపోవడం ద్వారా పాకిస్తాన్కు 3,800 కోట్ల నష్టం అనేది వాటిల్లినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే వాణిజ్యం 3 రోజుల్లోనే స్తంభించింది. ఈ వాణిజ్యం వ్యాపారాలకు సంబంధించి 3,800 కోట్ల వ్యాపారం అనేది స్తంభించిపోయినట్లుగా కూడా దీన్ని బట్టి తెలుస్తోంది. ఏదైతే అంటే వ్యాపారులు రేట్లు పెంచేయడం ద్వారా అక్కడ సామాన్య జనం అవి కొనలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. అంటే ఎగుమతి చేసుకుని ఏదైతే భారత్ నుంచి ఎగుమతి చేసే వస్తువులు ఏవైతున్నాయో ఆ వస్తువులకు సంబంధించి కానీ, ఇటు భారత్కు సంబంధించిన ఔషధాలు ఏవైతే ఉన్నాయో ఆ ఔషధాలకు సంబంధించిన
మొత్తం ఎగుమతులు ఏవైతే ఉన్నాయో భారత్ నుంచి వారు దిగుమతి చేసుకునేవి ఔషధాలు ఏమైనా అవన్నీ కూడా రేట్లు పెరిగిపోవడం, అవి కాస్త వ్యాపారి దగ్గరికి వెళ్ళి వినియోగదారుల దగ్గరికి వెళ్ళే వాటికి మరింత రేట్ అనేది ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే ఆ పాకిస్తాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఔషధాలపై తీవ్ర ప్రభావం అనేది చూపుతుంది. భారత్ తీసుకున్న నిర్ణయాలు అనేవి పాకిస్తాన్పై ఈ మందులకు సంబంధించి కానీ ఇతరత్ర కీలక ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఎక్కువగా ఇవి ప్రభావం చూపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక పాకిస్తాన్ ద్వైపాక్షిక ఒప్పందాలకు సంబంధించి రద్దుతో ఔషధ ఎగుమతులు అనేది నిలిపివేసింది భారత్. ఇక దీనికి సంబంధించి ఇక కూరగాయలు కానీ పండ్లు, డ్రై ఫ్రూట్స్, పౌల్ట్రీ అలాగే ఇలా ప్రతి ఒక్కటి కూడా భారతదేశం నుంచి ఏవైతే పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటుందో అవన్నీ కూడా భారత్ రద్దు చేసిన నేపథ్యంలో ఈ ప్రభావం అనేది పాకిస్తాన్పై పడింది. దీని ద్వారా ద్రవ్యోల్బణం పెరిగి రేట్లను ఎక్కువ పెరిగిపోవడం ద్వారా సామాన్య జనం అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ప్రజెంట్ భారత్ కాకుండా ఇతర దేశాలపై ప్రత్యామ్నాయంగా వారు తాజాగా చైనా, రష్యా, యూరోప్లపై ఆధారపడి వారు అక్కడి సంబంధించిన వస్తువులను కానీ ఇతరత్ర ఔషధాలకు సంబంధించి కానీ తినుబండారాలకు సంబంధించి కానీ ఆహార పదార్థాలకు సంబంధించి కానీ వాటి మీద ఆ దేశాల మీద ఆధారపడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు భారత్ నుంచే ఎక్కువగా ఇటువంటి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, పౌల్ట్రీ కానీ ఆహార పదార్థాలు, మరోవైపు ఔషధాలకు సంబంధించి ఎక్కువగా కూడా ఇక్కడ నుంచే భారత్ నుంచి ఎక్కువగా వెళ్తుంటాయి. కానీ ఈ ఉగ్రదాడి తర్వాత భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఇబ్బందులను పడింది. అంటే యుద్ధానికి ముందే అంటే త్వరలోనే యుద్ధం వస్తుందంటూ కూడా సంకేతాలు ఇరు దేశాలు పంపించుకుంటున్నాయి. ఒకవైపు ఆ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకర్లను మోహరించడం కానీ, మరోవైపు ఇటు అటారీ బోర్డర్లో భారత్ అక్కడున్న రైతులకు 2 రోజుల్లోనే మీరు వేసిన పంటను కోసేసుకోవాలి, మీకు 2 రోజుల సమయం ఇస్తున్నామని తెలిపిన నేపథ్యంలో అక్కడ ఎందుకు త్వరగా రైతులకు ఇటువంటి సూచనలు చేశారనే దానిపై కూడా కొంత రైతుల చర్చ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఇదే అంశంపై చర్చ ఏం జరగబోతుంది, త్వరలో ఏమైనా యుద్ధం రాబోతుందా, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది భారత ప్రభుత్వం అంటూ కూడా ఇటు భారతదేశ ప్రజలు, మరోవైపు ఇటు పాకిస్తాన్లో కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. అంటే గట్టి నిర్ణయం తీసుకుంటాము, గట్టిగా దాడి చేస్తామనేది భారత ప్రభుత్వం చెబుతోంది. అంటే ఈ దాడి వల్ల పాకిస్తాన్ కోలుకోలేని విధంగా ఉంటుంది మేము తీసుకున్న నిర్ణయాల వల్ల అనేది కూడా భారత్ చెప్తున్న నేపథ్యంలో ఇక పాకిస్తాన్ ఉత్కంఠకు ఎదురు చూస్తోంది. అంటే పైకి ధైర్యంగా ఉన్నప్పటికీ మేకపోతు గాంభీర్యం అనేది ప్రదర్శిస్తోంది, ప్రగల్భాలు పలుకుతోంది. కానీ భారత్ అడుగడుగునా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటు ఈ సెక్యూరిటీ బోర్డర్లో ఏదైతే బోర్డర్స్లో పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతున్నా సీజ్ ఫైర్ నిబంధనలను ఉల్లంఘించినప్పటికీ కూడా భారత్ అదే ధీటుగా బదులిస్తోంది, సమాధానం ఇస్తోంది, కాల్పులు జరుపుతోంది. దీని ద్వారా పాకిస్తాన్ వెనుకంజ వేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ పైకి మాత్రం ప్రగల్భాలు పలుకుతూ భారత్ ఏదైతే సింధు నది ఏదైతే నీటిని ఆపేస్తే మీ శ్వాస ఆగిపోతుంది, శ్వాస ఆపేసే విధంగా కూడా మేము యుద్ధం చేస్తామంటూ కూడా భారత ప్రభుత్వం ఇటు నరేంద్ర మోడీని విమర్శించే వ్యాఖ్యలు చేస్తున్నారు. లష్కర్ తోయిబా చీఫ్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే సింధు నది నీటిని ఆపేస్తే మీ రక్తాన్ని పారిస్తాము ఆ నదిలో అనేది ప్రధానంగా వారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి కానీ, మరోవైపు ఇటు భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పాకిస్తాన్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనేది ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చూస్తే కనుక వాణిజ్య విలువలు అనేవి కూడా 3,800 కోట్లు అనేది స్తంభించిపోయింది. రేట్లను ఎక్కువ పెరగడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సింధు నది నీటిని ఆపేసి జేలం నదికి నీటిని వదిలారు. దాని ద్వారా పాకిస్తాన్లోని ముషారాబాద్లో ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ రావడం, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి అంటూ కూడా ఎమర్జెన్సీ విధించారంటూ కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. అది ఎంతవరకు నిజమనేది కూడా తెలియాల్సింది. కావాలనే భారత్ నీటిని విడుదల చేసింది జేలాం నదికి. దాని ఫ్లోటింగ్ అనేది ఒక్కసారిగా రావడం వల్ల ఇటు ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లాలోను, ఇటు పాకిస్తాన్లోని ముషరఫాబాద్లోను ఈ వాటర్ అనేది ఎక్కువ రావడం వల్ల ఎమర్జెన్సీ విధించింది. అత్యవసర ఎమర్జెన్సీ పరిస్థితులు కొనసాగుతున్నాయంటూ కూడా పాకిస్తాన్ మంత్రి కూడా కొన్ని విమర్శలు చేశారు. కావాలనే భారత్ ఈ విధంగా వ్యవహరిస్తుందంటూ కూడా చెప్తున్నారు. కానీ ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా దానికి ధీటుగా సమాధానం ఇచ్చేందుకు, బదులిచ్చేందుకు భారత్ కూడా ఇటు ఆర్మీ బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. యుద్ధం ఎప్పుడు వచ్చినా కానీ ఫైట్ చేసేందుకు, ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సైనికులను, ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆర్మీ అటు ఏదైతే భారత త్రివిధ దళాలు ఉన్నాయి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఈ 3 దళాలు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆ దళాలకు సంబంధించిన అధిపతులు చెప్తున్నారు. మరోవైపు ఆర్మీ చీఫ్ కూడా ఎవరైతే ఆర్మీకి సంబంధించిన ప్రత్యేక బలగాలు ఎవరైతున్నారో వారందరూ కూడా సెలవులు క్యాన్సిల్ చేసి అందరూ కూడా 24 అవర్స్ డ్యూటీలోనే ఉండాలి. ఎప్పుడైనా యుద్ధం రావచ్చు, ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, దానికి సంబంధించి అందరూ సంసిద్ధంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందరూ కూడా పహారా కాస్తున్నారు. ఎక్కడెక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు పాకిస్తాన్
విమర్శలు చేస్తోంది. ఇండైరెక్ట్గా కావాలనే భారత్ మాపై ఇటువంటి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని కూడా వారు విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలను గట్టిగానే భారత్ కూడా తిప్పికొడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో కాల్పుల ఘటన తర్వాత అంతా ఉద్రిక్తత కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లో కానీ అనంతనాగ్, పుల్వామా, గుల్బర్గ్, కుల్గాం ఈ పరిసర పుల్వామాలోని పెహల్గాం, మరోవైపు అనంతనాగ్ జిల్లాలో అంతా కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రధానంగా కొనసాగుతుంది. మనం చూస్తున్నాం నా వెనకే భద్రతా బలగాలు కనిపిస్తున్నారు. ఇది లాల్ చౌక్, ఇక్కడ లాల్ చౌక్లో ఇక్కడ ఎంట్రన్స్ ఇది లాల్ చౌక్. ఇక్కడ పెహల్గాంలో బాంబు దాడి కాల్పుల తర్వాత ఇక్కడ లాల్ చౌక్ వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేస్తారు. ఇది ఒక సండే మార్కెట్ ఏరియా ఉంటుంది. ఇక్కడ కూడా భారీగా ఈ భద్రతా బలగాలు మోహరించి అనుమానితులను చెక్ చేసి ఐడి కార్డ్స్ అన్నీ కూడా అడిగిన తర్వాత లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇదొక యుద్ధ వాతావరణమే ప్రజెంట్ అనేది కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ఇటు పాకిస్తాన్, భారత్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు అయితే కొనసాగుతున్నాయి. కానీ యుద్ధానికి ముందే పాకిస్తాన్ భయపడుతున్నగా కనిపిస్తోంది. సౌమ్య. రైట్, చూస్తున్నాం కదా భారత్లో ఏర్పడినటువంటి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పాకిస్తాన్ ఎంత ఎఫెక్ట్ పడుతుందో, ఎంత ఇంపాక్ట్ అవుతుందో అనేది. మామూలుగానే పాకిస్తాన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తే కనుక ఇప్పుడు పాకిస్తాన్ అసలే గడ్డు పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇప్పుడు భారత్లో ప్రస్తుతం పాకిస్తాన్లో నిత్యావసర సరుకులు కావచ్చు, అటు ధరలన్నీ చుక్కలు చూపిస్తున్నాయని చెప్పొచ్చు. లీటర్ వాటర్ బాటిల్ ధర ఏకంగా 140 రూపాయలకు వెళ్ళినట్టు తెలుస్తుంది. లీటర్ పాలు 110 రూపాయలుగా, తినే రొట్టెలైతే ఎప్పుడు లేనంతగా 500 రూపాయలకు చేరుకున్నాయట. చికెన్ 800 రూపాయలు, అలాగే రైస్ 340 రూపాయలు. ఇప్పుడే ఆకాశాన్ని అంటుతున్నటువంటి ధరలు ముందు రోజుల్లో మరి ఎలా ఉండబోతోందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాక్ ప్రజలు. మన వాళ్ళు సమ్మర్ వెకేషన్ కోసం వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ వెళ్తే టైం చూసుకొని దాడులు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు కూడా ఇండియాపై పాకిస్తాన్ దాడులు జరిపిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఉగ్రవాదాన్ని తన పెరట్లో మొక్కలాగా పెంచి పోషిస్తున్నటువంటి పాక్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయినట్లే తెలుస్తోంది. భారత్ దాయాది దేశానికి ఎన్ని విధాలుగా షాక్ ఇవ్వాలో అన్ని అవకాశాలను వాడేసుకుంటోంది. ప్రస్తుతం ఇప్పుడు పాక్ కష్టాలతో పాటు నష్టాలు కూడా ప్రారంభమైనాయని చెప్పుకోవచ్చు. ఉగ్రవాదం విషయంలో రోజుకొక మాట మనము చూస్తూ ఉన్నాము. ప్రతి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో మరి భారత్కు అటు పాక్కి యుద్ధ పరిణామాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎప్పుడు యుద్ధం జరుగుతుందో అని భద్రతా బలగాలు అన్ని దిక్కులా కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరి చూపు కూడా ప్రజెంట్ ఇప్పుడు పాకిస్తాన్ వైపే ఉందని చెప్పొచ్చు. భారతదేశంలో ఎప్పుడైతే 1960లో భారత్ పాక్ ఎప్పుడైతే డిసిషన్ తీసుకుందో సింధు నదికి సంబంధించి, ఇప్పుడు దాన్ని కూడా ఆపివేయడం పట్ల లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా కూడా కొనుక్కోలేని పరిస్థితి, అంత దారుణంగా తయారైపోయిందని చెప్పొచ్చు. పాక్ ప్రజెంట్ అయితే పరిస్థితి రష్యాతో కావచ్చు, ఇటు అమెరికాతో కావచ్చు లోపాయికారం చేసుకునేటువంటి సిచ్యువేషన్కి వచ్చింది. భారత్ నిర్ణయంతో మరింత ఆర్థిక సంక్షోభంలోకి మునిగిపోయింది పాకిస్తాన్. ఇంకా మునుముందు ఉగ్రదాడుల నేపథ్యంలో వాణిజ్య ఒప్పందాలు కూడా రద్దు చేసినటువంటి నేపథ్యంలో మరి ఇంకా మునుముందు పాకిస్తాన్కి ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, భారత్ తీసుకున్నటువంటి డిసిషన్తో పాక్ ఎలా ఉంటుందో అనేది ముందు చూడాలి.